సో కిరణ్ గారు హ్మ్. మీరిప్పుడు ఆ తాన్లో ముక్క అని ఒకటి ఏదో యూజ్ చేశారు కదా! హ్మ్. అలాంటప్పుడు మరి అల్లు అర్జున్ గారు ఎందుకు ఇండివిడ్యుయల్‌గా తను ఏదో ప్రొజెక్ట్ చేసుకోవాలని, లేకపోతే తన బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారంటారు? తప్పేం లేదండి. తనను తాను తనకు తాను ఎదగొచ్చు. తప్పేముంది? ఇప్పుడు మీరు ఎదగాలనుకోండి. మీ తల్లిదండ్రుల్ని మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, లేకపోతే మిమ్మల్ని పెంచిన వాళ్ళను, మీ తోడబుట్టిన వాళ్ళని కాదని వాళ్ళ ప్రస్తావనే లేకుండా ఎదుగుతారా? లేకపోతే మీరు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండి అందరు పెద్దవాళ్ళందరిని గౌరవిస్తూ ఎదుగుతారా? ఎదగడం 2 రకాలు. ఇలా ఎదుగుతారా? అలా ఎదుగుతారా? ఆ నెగటివిటీతో ఎదగే ఒక ప్రయత్నం అల్లు అర్జున్ గారు చేశారు. అదే ఆయనకి మైనస్ అయింది తప్ప, ఆయన ఎదగకూడదని, ఆయన సొంతంగా బ్రాండ్ బిల్డప్ చేసుకోవాలని లేదు. అల్లు అర్జున్ అంటే ఒక బ్రాండ్ అంటున్నారు గదా! అల్లు అర్జున్ అంటే బ్రాండ్ అని చెప్పి 'పుష్ప' సినిమాలో కూడా పెట్టుకున్నారాయన. బ్రాండ్ 'పుష్ప' అంటే అని. అలాగే అల్లు అర్జున్ అంటే ఒక బ్రాండ్ అంటున్నారు గదా! బ్రాండ్ అంటే ఇది గాదండి. బ్రాండ్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రాండ్ అంటే చిరంజీవి అండి. ఓకే. ఎందుకంటున్నాను చెప్పండి? మా నాన్న చిరంజీవి అని చెప్పుకుంటాడు కొడుకు. ఎందుకంటే చిరంజీవి అంటే గొప్ప. హీరో. మా నాన్న చిరంజీవి సినిమా కూడా వచ్చింది కదా. హ్మ్. తండ్రి చెప్పుకుంటాడు నా కొడుకు చిరంజీవయ్యా అని చెప్పుకుంటాడు. కోపం వస్తే కూడా ఏమంటారు? నేను పెద్ద చిరంజీవి అనుకున్నావా అంటారు. ఇక షూటింగ్‌లో ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పారు. షూటింగుల్లో కూడా అంట బడ్జెట్ ఇప్పుడు ఇదేమన్నా చిరంజీవి సినిమా అనుకున్నారా అంటారట. సరదాగా కూడా మాట్లాడు. పెద్దదానికే దిక్కు లేకపోతే చిన్నదానికి చిరంజీవి కావాలంట. ఇది బ్రాండ్ అంటే. ఓకే. స్కూటర్ అంటే బజాజ్ చేతక్. బైక్ అంటే హీరో హోండా. కార్ అంటే మారుతి. హీరో అంటే చిరంజీవి. బ్రాండ్ రైట్. అంటే చిరంజీవి. ఇది బ్రాండ్ అంటే తప్ప, బ్రాండ్ అంటే ఉత్తినే వచ్చేదండి. రైట్. నాకు ఓకే. ఆర్మీ ఉందంటే వచ్చేదండి బ్రాండు. బ్రాండ్ అంటే ఒక నానుడిగా మారిపోవాలా. చిరంజీవి అనే వ్యక్తి ఒక నానుడిగా మారిపోయారు. నువ్వు పెద్ద చిరంజీవి అనుకుంటున్నావా? అంటే చిరంజీవి అనేది ఒక బ్రాండ్. రైట్. మై లాస్ట్ క్వెషన్. అయితే ఈ చేంజ్ 'పుష్ప' నుంచే స్టార్ట్ అయింది అనేసి చాలా మంది అబ్జర్వ్ చేసిన వాళ్ళు అంటున్నారు. డెఫినెట్‌గా. ఎందుకని ఇది అంత ఇంపాక్ట్ ఉంది? 'పుష్ప' నుంచి అంటే 'పుష్ప 1' సూపర్ డూపర్ హిట్ అయిపోవడం, పాన్ ఇండియా లెవెల్‌లో హ్మ్. పేరు రావడం వల్ల అంటే ఎదిగే కొద్దీ ఒదగమని హ్మ్. ఇందాక మీరు అన్నారు చూసారా? అంటే ఆ సక్సెస్ వచ్చాక మారిపోయారని అంటారా? లేకపోతే ఎవరైనా ఇన్‌ఫ్లూయెన్స్ చేశారంటారా? లేకపోతే నాకు ఇది తెలిసి సారీ, ఇది అల్లు అర్జున్ ఓన్ డెసిషన్ అని అంటారా? కొన్ని డైలాగ్స్ వాడటమే కానీ, లేకపోతే తను ప్రొజెక్ట్ చేసుకునే విధానంలో కానీ, నాకు ఎవ్వరి షెడ్ అవసరం లేదు అనడం కానీ. అంటే ఇక్కడ అల్లు అర్జున్ గారికి సొంత ఆలోచన అని నేను అనుకోను. ఆయనంత మెచ్యూర్డ్‌గా ఆలోచించేంత చేస్తాడని నేను అనుకోను. ఆయన మెచ్యూరిటీ లేకపోవడం వల్లనే కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయి. మంచోడే, మనిషి మంచోడే. కానీ మెచ్యూరిటీ లెవెల్స్ లేకపోవటం వల్ల ఇలాగా ఇప్పుడు నిన్న ఒక సంఘటన జరిగింది. అరెస్ట్ అయ్యాడండి. అరెస్ట్ అయిన తర్వాత ప్రెస్ ముందుకు రావాలి. అందరు టాలీవుడ్ వోళ్ళందరూ ఆయన్ని కలవటానికి వస్తున్నారు. మీరు ప్రెస్ ముందుకొస్తున్నారు. వస్తున్నప్పుడు మీరేం చేయాలండి? ఐకాన్ స్టార్ అని టీ షర్ట్ యేసుకొని వస్తారా? అంటే చిన్న పిల్లలు మనం చూస్తా ఉంటాం గదా! హ్మ్. ఇట్లా హ్మ్. కాలర్ ఎగరేసుకున్నట్టు తిరుగుతా ఉంటాడు. "రేయ్! అట్లా చేయకూడదురా నాన్న తప్పు" అని పెద్దలు చెప్తుంటారు. మరి వాళ్ళ నాన్న చెప్తున్నాడు కూడా కావచ్చు. కానీ ఇంటల్లేదేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు వాళ్ళ అదే అమ్మగారు క్వెషన్ అందరికి రేజ్ అవుతోంది. అల్లు అరవింద్ అంత కాలిక్యులేటెడ్‌గా ఉండి, హ్మ్. అంత ప్రతీది చిరంజీవి గారిని కూడా గైడ్ చేశారు హ్మ్. అనేసుంది. మరి అల్లు అర్జున్ ఎందుకు గైడ్ చేయట్లేదా ఆయన? చిరంజీవి గారిని గైడ్ చేశారంటే నేను అంగీకరించను. ఓకే. చిరంజీవి గారితో కలిసి ఆయన కూడా ఎదిగాడు. హుహు. చిరంజీవి గారి డేట్లు కావాలండి. అల్లు అర్జున్ గారికి ఆయన ఆ బాధ్యత అప్పగించారు. అల్లు అర్జున్ గారు మంచి నిర్మాత ఎవరు ఏంటి చూసి చేశారు. డెఫినెట్‌గా చిరంజీవి గారికి ఆయన సహకారం ఉంది లేదను. ఆయన చిరంజీవి గారిని గైడ్ చేస్తే చిరంజీవి గారు ఎదిగే అది లేదు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ అల్లు అరవింద్ గారు చాలా తెలివైన వ్యక్తి. అందులో డౌటే లేదు. చిరంజీవి గారి డేట్లు ఇస్తే ఎలా ఆయన డేట్లని సద్వినియోగం చేసుకోవాలి. ఆయన సినిమాలు చేస్తే బడ్జెట్ మీద ఎలా కంట్రోల్ పెట్టుకొని, ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఆయన్ని మించిన దిట్ట ఇంకొకళ్ళు లేరు. అలాంటి గొప్ప ప్రొడ్యూసర్ ఆయన. అందులో డౌటే లేదు. హ్మ్. కానీ ఆయన మాట కూడా అల్లు అర్జున్ గారు వినట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఎవరైనా ఎవరి మాటైనా వీడింటే బాగుండు అనిపిస్తది. మూర్ఖంగా ఎళ్ళిపోతాడు, మొండిగా ఉంటాడు అని 'అన్‌స్టాపబుల్' షోలో చెప్పారు. వాళ్ళ అమ్మగారే చెప్పారు. అవును. గతంలో కూడా ఒక వీడియోలో మీరు ఇది హ్మ్. ప్రస్తావన. అంటే ఆయనెక్కడ ఎవరి మాట వినడు అని అంటారు. ఇప్పుడేమో ఆయనేమన్నాడు,
నన్ను మిమ్మల్ని మార్చే వెపన్ ఏదైనా ఉందా అంటే స్నేహారెడ్డి అన్నాడు. అందరికి అప్పుడు డౌట్ వచ్చింది, ఈ రకంగా అల్లు అర్జున్ ఇలా మారిపోవడానికి స్నేహారెడ్డి గారి కారణమా అని అట్లా ఆపాదించుకుంటున్నారు. నాకు వస్తున్న సమాచారం మేరకు అంటే నాకేమనిపిస్తుంది అంటే అల్లు అర్జున్ గారు ఏదో ఒక ఇమేజ్ బిల్డింగ్ ఆర్గనైజేషన్ ని హైర్ చేసుకున్నట్టు కనపడుతుంది. ఓకే. మీరు ఇలా ఉండాలి హావభావాలు, మీరు ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్తున్నారేమో. ఎలా మాట్లాడాలి, మీరు ఆ తానులోంచి బయటికి రావాలి అంటే మీరు వాళ్ళ పేర్లు ఎక్కడా ప్రస్తావించకూడదు. మీ యొక్క ఆర్మీ వల్లనే ఎదిగినట్టు మీ యొక్క ఫ్యాన్ బేస్ని ఒక ఆర్మీ లాగా తీర్చిదిద్దండి. వాళ్ళ వల్లనే మీరు ఎదిగినట్టు చెప్పండి. వాళ్ళ మాట ప్రతిసారి వాళ్ళ గురించి రాంగ్ చెప్తూ గైడెన్స్ ఉండండి. వస్తుందంటారు. వాళ్ళ మాట ప్రతిసారి చెప్తూ ఉండండి. ఇలాంటిది ఒక రాంగ్ గైడెన్స్ లో ఉన్నట్టుగా నాకు కనపడుతుంది. అంతే తప్ప అది ఆయన ఆలోచన అని నేను అనుకోను. అల్లు అర్జున్ గారి ఆలోచన అసలే కాదు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆయన ఆ రకమైన గైడెన్స్ చేయరు. సో బహుశా నాకు తెలిసి ఎవరో ఆర్గనైజేషన్ బయట నుంచి ఆయనకి ఏదో సలహాలు సూచనలు ఇస్తున్నట్టుంది. మీరు ఒక పాన్ ఇండియా లెవెల్లో మీరు ఒక సూపర్ స్టార్ అవ్వాలంటే ఈ రకంగా చేయాలి, ఈ రకంగా బిహేవ్ చేయాలని. మీరు ఆయన హావభావాలు, ఆయన నడక చూసారా? రైట్. ఆయన అయితే నడక ఎలా ఇక్కడ ఉంటుంది? ఇంకా ఇంకొక లాస్ట్ క్వశ్చన్, అంటే ఇది కొంచెం ఓపిక్ గా చూడాలి వ్యూయర్స్ కూడా. జనాల్లో ఉండే ఈ డౌట్స్ అన్ని కూడా నేను అడగడం జరుగుతుంది, ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. ఈ లాస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక, ఆయన ఇలా మారడానికి కారణమైన స్నేహారెడ్డి అని అన్నారు, అది కాదు అని మీరు చెప్పేశారు. అల్లు అరవింద్ గారు చెప్పేది కూడా స్నేహారెడ్డి అని వినట్లేదు ఆపాదించుకుంటారు. అనుకుంటారు, సో కానీ కాదు అని అనేసి చెప్పారు. నాకేదో బయట ఒక ఏజెన్సీ ఆయన ఏమన్నా, ఆయన ఒక ఆర్గనైజేషన్ ఆయన ఏమన్నా గైడ్ చేస్తుందా అని డౌట్ వస్తుంది. అయితే ఇప్పుడు కొత్తగా వ్యూయర్స్ కి కూడా డౌట్ ఏంటి అని అంటే కనుక, వైఎస్ఆర్సీపీ ఎప్పుడైతే తన ఫ్రెండ్ ని తను వెళ్ళి కలవడం, తన గురించి ప్రచారంలో పాల్గొనడం ఇవి జరిగిందో, అటు సైడ్ నుంచి ఇప్పుడు రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్స్ అరెస్ట్ చేసినప్పుడు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కువగా తన గురించి మాట్లాడడం కానీ ట్వీట్స్ చేయడం కానీ చూస్తూ వస్తున్నారు కదా. సో అటు నుంచి ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అనేది ఉంది. సో దీనికి కూడా ఒక చిన్న కన్క్లూజన్. వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళంతా వాళ్ళేదో ఒక పరాన్న జీవులు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో వీళ్ళకి మెగా ఫ్యామిలీ ఇతనికి చెడింది కాబట్టి మనం హక్కుని చేర్చుకుందాం అట్లా ఎదురు చూస్తున్న గోతికాడ నక్కల్లాగా ఎదురు చూసే రకాలు వాళ్ళంతా. వాళ్ళేదో ఈయన అరెస్ట్ అవ్వగానే సానుభూతిగా జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీటు, అంబటి ఒక ట్వీటు, రోజా ఒక ట్వీట్, ఇట్లా ట్వీట్లు చేసి ఆయన ఏదో మనం ఆకట్టుకునేద్దాం, మన దగ్గర ఎక్కడ రాడు. వాళ్ళ సిగ్గైపోయింది కదా. వాళ్ళు ఇప్పుడు అల్లు అర్జున్ గారు వెళ్ళి చిరంజీవి గారు వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకున్నారు, ఏమైంది? జగన్మోహన్ రెడ్డి పరువు పోలే. వాళ్ళు ఎప్పటికైనా ఒకటే అన్న విషయాన్ని వీళ్ళు గుర్తించాలిగా. వాళ్ళు ఎప్పటికైనా ఒకటే. ఎక్కడో ఒక చిన్న వన్స్ ఏ వైల్ ఒకసారి ఎవరో ఒకళ్ళు వచ్చేసి కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసి అల్లు అర్జున్ గారిని ఈ రకంగా తయారు చేశారేమో, అంతే తప్ప ఫైనల్లీ ఆయన వాళ్ళ మేనత్త మేనమామ వాళ్ళంతా ఒక ఫ్యామిలీ కదండి. సో సమ్హౌ ఇది అల్లు అర్జున్ గారి ఓన్ డెసిషన్స్ ఇంతలా ఇంపాక్ట్ అవుతున్నాయి అని అనేసి అని అంటారు. ఓన్ డెసిషన్స్ అంటే చెప్పా కదా, ఎవరో ఒక ఇమేజ్ బిల్డింగ్ సంస్థ ఆయన ఈ రకంగా ఏమన్నా నడిపిస్తుందా అన్న సందేహం ఉంది అంటున్నా. రైట్. ఇలా నడవాలి మీరు, ఇలా మాట్లాడాలి మీరు అని చెప్పేసి ఏమైనా చెబుతున్నారేమో అని డౌట్ వస్తుంది తప్ప అల్లు అర్జున్ గారు బహుశా అల్లు అర్జున్ గారు ఇవన్నీ కూడా తెలుసుకున్నారని నేను అనుకుంటున్నా. ఎన్ని రాంగ్ స్టెప్స్ వేశారు, వరుసగా రాంగ్ స్టెప్సే కదా. అక్కడ ఒక సంఘటన జరిగింది, అసలు మీరు వెళ్ళనే కూడదు ఆ రకంగా చేతులు ఒప్పుకుంటూ. వాళ్ళే చెప్పుంటారు, మీరు ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి మీరు ఇలా మీకు చాలా సంస్థలు ఉంటాయండి అలా ఆ రకంగా ఇమేజ్ బిల్డింగ్ సంస్థలు. మీరు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో నేరుగా లోపలికి వెళ్తే ఎవరికి తెలుస్తుందండి? మీరు అట్లా వెళ్ళాలి, కొన్ని వేల మంది జనం రావాలి, కిక్కిరిసిపోవాలి, అబ్బా అల్లు అర్జున్కి ఎంతమంది జనం వచ్చారని జనం చర్చించుకోవాలి. రాంగ్ డిసిషన్, రాంగ్ గైడెన్స్. వెళ్ళారు, జరగకూడని సంఘటన జరిగిన తర్వాత మీరు వెళ్ళకూడదు, అక్కడికి వెళ్తే మళ్ళీ ఇష్యూస్ అవుతాయి. రాంగ్ గైడెన్స్. వెంటనే వెళ్ళి పక్క రోజు వెళ్ళి పరామర్శించి వాళ్ళకి కావాల్సిన 2 కోట్లు టక్మని అనౌన్స్ చేసి వాళ్ళ బాధ్యతను తీసుకుంటే ఫట్మని చల్లబడిపోయేది. రాంగ్ గైడెన్స్. ఇలా వరుస పెట్టి రాంగ్ గైడెన్స్. మీరు అందరు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ అవుతున్నారు, అరెస్ట్ అయితే అయినా పర్లేదండి, అరెస్ట్ అవ్వండి, అరెస్ట్ అయితే ఇంకా ఎక్కువ మైలేజ్ వస్తుంది. రాంగ్ గైడెన్స్. రామ్ గోపాల్ వర్మనే అరెస్ట్ నాట్ టు అరెస్ట్ అని తెచ్చుకున్నాడంటే అల్లు అర్జున్ తెచ్చుకోలేడా అండి? డెఫినెట్ గా తెచ్చుకోవాలి, యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకోవచ్చు, కానీ తెచ్చుకోలేదు. సరే అరెస్ట్ అయిన తర్వాత అందరు టాలీవుడ్ వాళ్ళు వస్తున్నారు, మీరు ఐకాన్ టీషర్ట్ వేసుకోండి, రాంగ్ గైడెన్స్. ఇట్లా ప్రతిదీ రాంగ్ గైడెన్స్. ఆ రాంగ్ గైడెన్స్ లో నుంచి ఇవాళ రైట్ గైడెన్స్ లోకి చిరంజీవి గారిని కలవటం వల్ల రైట్ గైడెన్స్ లోకి వెళుతున్నారు అని నేను